అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్జే థాట్స్. ఈరోజు మనం రవ్వ ఇడ్లీ ఎలా చేసుకోవాలో మొత్తం ప్రాసెస్ అయితే చూద్దామండి. చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలాంటి రవ్వ ఇడ్లీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. 2 కప్పులు మినపప్పు, అలాగే 8 కప్పులు రవ్వ అయితే తీసుకున్నామండి. ఇప్పుడు మినపప్పునైతే మంచిగా కడిగి నానబెట్టుకోవాలి. 3 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి. రవ్వని 8 కప్పులు అయితే తీసుకున్నామండి. ఇందులోకి నీళ్లు వేసి నీట్గా కడుక్కోవాలి. 3 గంటల తర్వాత మినపప్పు అయితే ఇలా నానుంటుందండి, చూశారు కదా. దాని తర్వాత ఒక మిక్సర్ జార్లోకి మినపప్పు అయితే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మనమైతే 8 కప్పుల రవ్వకి 2 కప్పులు మినపప్పు అయితే తీసుకున్నామండి. ఇప్పుడు 1 కప్పు మినపప్పు తీసుకుంటే 4 కప్పులు రవ్వ అయితే వేసుకుంటే సరిపోతుందండి. చూశారు కదా, ఇలా మిక్సీ పట్టేసుకున్నాము. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చాలా సాఫ్ట్గా వస్తాయి అలా గ్రైండ్ చేసుకుంటే. కొంచెం వాటర్ కనుక యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఇలా వస్తుందండి. చాలా సాఫ్ట్గా ఉండాలి. చూపిస్తున్నాం కదా, ఇంత మెత్తగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత రవ్వనైతే మనము ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ రవ్వలోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పునైతే వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా సాఫ్ట్గా ఉంటే ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి. దీనంతా కూడా మంచిగా కలిపేసుకున్నామంటే చాలా బాగా వస్తుందండి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇది నైట్ అంతా పక్కన పెట్టేసేయాలండి. నైట్ అంతా పక్కన పెడితే బాగా ఇడ్లీ వస్తుందండి. పక్క రోజు మార్నింగ్ ఇలా అయితే పొంగుంటుందండి. ఇప్పుడు మనకు కావాల్సినంత క్వాంటిటీ పక్కకు తీసుకొని కొంచెం సాల్ట్, కొంచెం ఇడ్లీ సోడా వేసుకున్నామంటే సరిపోతుందండి. వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలోకి తెచ్చుకోవాలండి. ఎక్కువ వాటరీగా చేసుకోవద్దు. ఇలా కొంచెం గట్టిగా ఉంటేనే ఇడ్లీ బాగా వస్తుందండి. ఇప్పుడు ఈ పాత్రకి నెయ్యి అయితే రాసుకుంటున్నాము. నూనె అయినా కూడా వేసుకోవచ్చండి. ఆ పిండి అంతా కూడా ఇలా ఇడ్లీలాగా పెట్టుకోవాలండి. ఆవిరికి ఉడికిచ్చే ఇడ్లీలు కాబట్టి మనం ముందుగా ఇడ్లీ పాత్రని పెట్టి కొన్ని వాటర్ అయితే పోసుకొని ముందుగా హీట్ చేసుకోవాలండి. తర్వాత ఇలా ఇడ్లీ పిండి అంతా వేసుకొని ఇదంతా కూడా ఆ ఇడ్లీ పాత్రలో పెట్టేసుకున్నామంటే ఆవిరికి మంచిగా ఉడుకుతాయండి. ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుందండి. ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. చూశారు కదండి, మన ఇడ్లీ అయితే రెడీ అయిపోయాయి. ఇడ్లీకి మేము సాంబార్ అయితే చేసుకున్నాము. ఇడ్లీ విత్ సాంబార్ బెస్ట్ కాంబినేషన్ అని చెప్తాం కదండి. చాలా టేస్టీగా ఉండిందండి. చూశారు కదా, చాలా స్మూత్గా ఉన్నాయండి ఇడ్లీ అయితే. ఈ ప్రాసెస్ మీరు కూడా ఫాలో అవ్వండి. చాలా టేస్టీగా వస్తాయి. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుందండి ఇడ్లీ, అంత స్మూత్గా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాము. మనకి ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉందండి, అది ఎస్జే థాట్స్ 10 అండి. తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్.